సౌత్ ఆఫ్రికాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అటువైపు ఉన్నది సఫారీలు. మరీ ముఖ్యంగా ఇటు టెస్ట్ సిరీస్లో ఎటువంటి ఇంపాక్ట్ చూపించారో మనం చూసాం. అటువంటిది భారత్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, ఇది ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చింది అనుకున్నారు. కానీ వికెట్లు పడిపోతున్నా కరెక్ట్గా నిల్చున్నారు. ఎవరి మీదైతే విమర్శలు గుప్పించారు, ఎవరైతే పనికిరారు రిటైర్మెంట్ ఇచ్చేయండి అని చెప్పి కైండ్ ఆఫ్ మాటలు వినిపించాయో ఈరోజు వాళ్లే నిల్చున్నారు. ఏ సీనియర్స్ అయితే వద్దని అనుకుంటున్నారో అంటూ చర్చ జరుగుతోందో వాళ్లే నిలబడ్డారు ఈరోజు. ఇటు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ రోకో 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 అంటూ అన్నారు కదా, ఆగిపోమన్నారు కదా, ఆగారు. ఈరోజు భారత్ని ఈరోజు జరిగిన మ్యాచ్లో సఫారీలు టెస్ట్ సిరీస్లో ఇటు వాళ్ళు విజయాన్ని సాధిస్తే ఈరోజు వాళ్ళ చేతుల నుంచి లాగేసుకున్నట్టుగా ఈరోజు మనం ఆడిన క్రమం. ఇటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరే ఏకంగా ఎంత 332 పరుగుల్లో వీళ్ళిద్దరే. ఇతను అంటే విరాట్ కోహ్లీ 135, ఆయన ఒక 57. ఎవరు రోహిత్ శర్మ అంటే వీళ్ళదే అగ్ర భాగస్వామ్యం. దీంతో పాటు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్, వీళ్ళు ముగ్గురు కలిపి దాదాపుగా 260 పరుగులు ఇచ్చారు. అంటే 260 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారంటే అర్థం చేసుకోవచ్చు.